అందరికీ నమస్కారం. నా పేరు సింతా సాంబమూర్తి. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం దళితులపై ఎంతో అభిమానంతో గత ప్రభుత్వం తీసివేసిన కార్పొరేషన్లో పెట్టి ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అందుకే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్సీ సెల్ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు పెట్టి ఈ ఉద్యమాల్లో దళితులకు చేసిన అన్యాయం, తెలుగుదేశం పెట్టిన కార్యక్రమాలన్నికంటే రద్దుపరిచి దళితుల జీవనోపాధికి ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మేము ఎండగడుతూ మరి ప్రభుత్వ గెలుపు కృషి చేసినందుకు ఫలితంగా మరి ఈరోజు సంపూర్ణ గణేష్కి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చారు. వారిని గుర్తించారు. వారు పదవిలో కొనసాగుతున్నారు. వారిది ఈరోజు 11వ తేదీ మంగళవారం నాడు జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయి. మేము అనేక మంది ఈ కృషి ఫలితంగా ఈ జన్మదిన వేడుకల్లో ఘనంగా చేయాలని నిర్ణయించాం. దీనికి కూటమి నాయకులందరినీ ఆహ్వానిస్తున్నాం. మా దళిత నాయకులు కూడా దళితులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆయన శుభాకాంక్షలకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతాము. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమింపబడినటువంటి గణేష్ గారి జన్మదినోత్సవం జరుగుతుంది కాబట్టి వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి జన్మదిన శుభ సందర్భంలో మరి విరివిగా మరి జనాలందరూ పాల్గొవాలని చెప్పేసి మేము కోరుతా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. జిల్లా ఉపాధ్యక్షులు అయితే ఈరోజు ప్రెస్ మీట్కి అనకాపల్లి జిల్లా కూటమి నాయకులు, ఎస్టీసీఎల్ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్కి హాజరయ్యి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో నాయకులందరినీ కూడా పిలిపించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎస్సీలు పడిన బాధలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్ఘటనలు అన్నీ కూడా మేము అనుభవిస్తూ రాస్తారోకోలు, బంధులు ఇవన్నీ చేసినా సరే మేము ఎంతో ఇబ్బంది పడి అరెస్టులు అయ్యాము, చాలా ఇబ్బందులు పడ్డాం. దానికి కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ ఎస్సీలపై అభిమానంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్కి సుమారుగా 20,000 కోట్ల రూపాయలను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్కి ఏర్పాటు చేసిన నిధులను మేము ఎస్సీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే భాగంగా ఇలాగే ప్రభుత్వం ఎస్సీలపై మంచి ఉద్దేశంతో మరింత నిధులు గ్రాంట్ చేసి యువతకి కూడా భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ గత ప్రభుత్వం వల్లే కాకుండా ఈ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఎస్సీలకు కేటాయించాలని వారికి విన్నవించుకుంటూ, అలాగే గతంలో ఎన్నో బాధలు పడిన సబ్బవరపు గణేష్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినందుకు గాను ఆయనకి గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి, అరకు ఎన్నికల పరిశీలకులు మరియు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సబ్బవరపు గణేష్ గారికి ఈ నెల 11వ తేదీన అంటే రేపు కాకెళ్ళిన మంగళవారం జన్మదిన కార్యక్రమంగా స్థానిక భీమునిగుమ్మం రైల్వే స్టేషన్ దగ్గర జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తులో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. దానికి పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు, సోదరులందరూ కూడా తరలి వస్తారనేసి ఆశిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.